ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నిన్న నేడు రేపు సదాకాలము మీతో ఉంటానని వాగ్దానం ఇచ్చి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న తండ్రి స్తోత్రములు. దేవా, నీ నడిపింపును బట్టి, నీ వృత్తాంతమును బట్టి మేము నిన్ను స్తుతిస్తూ, దేవా, ఈ సమయమునకు మమ్మలను బిడ్డలను తోడుకొచ్చిన తండ్రి స్తోత్రములు. దేవా, మరి ఆదివార దినమందు పాటలు పాడిన బిడ్డలను, క్రమాలు జరిగించిన బిడ్డలను, ప్రార్థించిన వారిని, ఏకీవించిన వారిని, దేవా, అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి, దేవా, ఒక్కొక్కరిని ఒక పనిముట్టుగా వాడుకోనండి నైనా స్తోత్రములు. కొద్ది సమయము వాక్యము ద్వారా మాతో బిడ్డలతో మాట్లాడండి. అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనుటకైనను తగనివాడను. దేవా, కొద్ది సమయము పరిశుద్ధాత్మ తండ్రి నన్ను బూరగా నైనా ఉపయోగించుకొని నీ సత్య వార్తను, దేవా, నీ యొక్క వాక్యమును బిడ్డలకు అందించండి, బోధించండి, బలపరచమని సదాకాలం ఉంటానని వాగ్దానం ఇచ్చిన ఉన్నతమైన పరిశుద్ధ నామమున, యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పోయిన వారము పెంతుకోస్తు పండుగ. ఈ వారం ఏంటి అమ్మా? ఈ వారం ఏముంది? మీకు నాకు వచ్చిన ప్రశ్నలు ఇక్కడే చూడు. పోయిన వారం ఏం వారము? మరి ఈ వారం ఏ వారం? ఏ వారం? క్యాలెండర్లు కొనుక్కున్నారా? క్యాలెండర్ చూస్తున్నారా? క్యాలెండర్లో ఏముంటుంది? త్రిత్వ ఆదివారం అని ఉంటుంది. ఏం ఆదివారం? త్రిత్వ ఆదివారం అని ఉంటుంది. ఈరోజు త్రిత్వ ఆదివారం. త్రిత్వ ఆదివారం అంటే ఏంటి? ఆదివారానికి చాలా పేర్లు ఉన్నాయి. సెలవు దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, వెలుగు దినము, ఇలాగున ఈ విశ్రాంతి దినానికి చాలా దినాలు పేర్లు ఉన్నాయి. సరే, ఈ పేర్లు ఉంటే దీనికి మరి ఈ దినము త్రిత్వాదివారం అని ఎందుకు పేరు పెట్టారు అంటే, త్రిత్వం అంటే ఏమిటి అనేది మనం కొంచెము వివరంగా తెలుసుకోవాలి. గనక దేవుడు ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా? అమ్మా, దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? అమ్మా, మీరు ఏకవచనంగా బయలుదేరారని అనొద్దు. ఒక్కరా, ఒకరైతే ఒకరానండి, ఇద్దరైతే ఇద్దరానండి, లేకపోతే ముగ్గురానండి. ఒక్కరే దేవుడు. గనక దేవుడు ఒక్కడే. గనక దేవుడు ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురుగా మారటానికి గల కారణాలు ఏంటి? ముందుగా మనం కారణాలు చూడాలి. ఏంటి కారణాలంటే, మరి మనిషిలో ఏముంది? ప్రాణం ఉంది, ఒకటి. శరీరం ఉంది, రెండు. ఈ రెండిటితో పాటు ఏముంది? ఇక్కడ కూడా మూడు ఉన్నాయి. అలాగే ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడ కూడా ఏమున్నాయి? నెలకెన్ని రోజులు? 3 పదులు. గనక నెలలో కూడా ఏముంది? 3 భాగాలు ఉన్నాయి. అలాగే మరి సంవత్సరంలో ఎన్ని కాలాలు? ఎన్ని కాలాలు? 4 నెలలు వర్షాకాలము, 4 నెలలు శీతాకాలము, 4 నెలలు వేసవకాలం. అంటే ఈ సంవత్సరంలో కూడా 3 కాలాలు ఉన్నాయి. గనక ఈ దినక్రమ అన్నిటినీ బట్టి చూస్తే త్రిత్వమయ్యున్న దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుని యొక్క ఒకరు, ఇద్దరు, ముగ్గురుగా బయలుపడడానికి గల
కారణాలు ఏమై ఉంటాయి అని మనం చూస్తే గనక ఇవన్నీ తర్వాత వచ్చినవి. గనక మొట్టమొదటిగా బైబిల్లో కూడా ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇవన్నీ బాగా మీకు తెలుసు, మీరు సీనియర్లు అన్నమాట. ఇవన్నీ మీకు తెలుసు, అయినను మర్చిపోయి ఉంటారు. కాబట్టి మరి ఒకసారి మీకు ఏం చేస్తున్నాను, కొంచెం జ్ఞాపకం చేస్తాను అన్నమాట. పాత నిబంధన గనక ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు ఒక భాగం, ఈ 4 సువార్తలు ఒక భాగం, 2 భాగాలు. గనక మరి పత్రికల పాఠం అంతా కూడా ఒక భాగం. అంటే బైబిల్లో కూడా ఏముంది? 3 భాగాలు ఉన్నాయి. గనక 3 భాగాలు ఉన్నాయి. అలాగే మరి బైబిల్లో 3 భాగాలు ఉన్నట్లుగానే మనం కట్టుకున్న మందిరంలో కూడా ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇది ఒక భాగం, ఇది పరిశుద్ధ దేవుడు ఉండే భాగం. మరియమ్మ గారు ఉన్న తలుపు కాండం చివతలకి ఇది పరిశుద్ధ స్థలం, అది ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే మరి ఈ 3 స్థలాలు ఎలాగున్నాయో గనక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడిగా ముగ్గురుగా బయలుపడినప్పుడు ఈ క్రమాలన్నిటినీ కూడా మరి ఏర్పాటు చేసుకుంటూ వాటిని మనుషులకు అర్థమయ్యే రీతిలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. గనక దేవుడు ఒక్కడైన దేవుడు ఇద్దరిగా మారటానికి గల కారణాలేంటి? చాలామంది మరి ఏం చేస్తారంటే దేవుడు ఒక్కడే, గనక సహజముగా దేవుడు ఒక్కడే. దేవుడు ఎలా ఉంటాడు అంటే దేవుని రూపాన్ని కానీ దేవుని కానీ చూసిన వారు ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. గనక ఆ దేవుడు మనుష్యుడు ఎవడును సమీపింపరాని అమరత్వముతో తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి దేవుడు. గనక అంత ప్రకాశవంతమైనటువంటి దేవుడి దగ్గరికి మనుషుడు ఎవరు మరి ప్రవేశించడానికి దగ్గరికి రావడానికి వీలు లేదు. గనక ఇప్పుడు తండ్రి యొక్క ఉద్దేశము, ఇప్పుడు ఆది కాండములో 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో చదివితే ఇక్కడ మనకు మంచి విషయాలు అర్థమవుతాయి. చూడండి, ఆది యందు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు? ఆది యందు దేవుడు. గనక దేవుడు ఆది యందు దేవుడు ఎలా ఉన్నాడు, ఏమున్నాడు, ఏ రూపం అన్న సంగతి తెలియదు మనకి. గనక ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అప్పుడు దేవుడు ఈ భూమిని ఆకాశమును సృజించేటప్పుడు భూమి ఎలాగుంది? నిరాకారముగాను శూన్యముగాను, అంటే ఏమీ లేవు, చెట్లు లేవు, భూమి లేదు, ఏమీ లేదు, అంతా కూడా నీళ్లే. గనక అంతా కూడా నీళ్లే. మరి అలాగున శూన్యముగా ఉండెను, చీకటిగా అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఇప్పుడు గనక మరి పైన కానీ కింద కానీ ఎలుగు అన్నది ఎక్కడా లేదు. గనక దేవుడు మరి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. గనక మరి దేవుడు ఒకడే. ఆ దేవుడు కూడా ఎలాగున్నాడంటే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనుషుల చేత నిర్మాణం చేయబడిన వాడు కాదు, తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు. గనక దేవుడు ఒక్కడే. గనక ఈ 1వ అధ్యాయము 26వ వచనం వరకు కూడా దేవుడు ఇది కలుగునుగాక, ఇవి కలుగునుగాక, ఇవి కలుగునుగాక అంటే ఆ కలుగునుగాకన్న ప్రవచనము ఆ వాడు బయటికి రాగానే, ఆ శబ్దం బయటికి రాగానే ఇవన్నీ కూడా కలిగినవి. ఏమైనవి? కలిగినవి. ఆయన వాక్కు ద్వారా ఇవన్నీ కూడా కలిగినవి. ఇప్పుడు 26వ వచనం బాగా చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇప్పుడు ఇక్కడ దేవుడు గనక మొదట చూస్తే దేవుడు మన అంటే ఇక్కడ ఎంతమంది ఉండుంటారు అమ్మా? ఎంతమంది ఉండుంటారు? గనక మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మన పోలిక చొప్పున నరులని చేద్దాం. ఇది తండ్రి కుమారుడు
పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు ముగ్గురు కలిపి మాట్లాడుకుంటున్నటువంటి మాట తలంపులు మరి ఇవి బాగా గ్రహించినప్పుడు మన పోలిక అంటే ఈ వచనములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు ఉన్నాడు. పూర్తి నెరవేర్పు 7వ వచనములో దేవుడు తన స్వరూపమందు 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను గనక మొట్టమొదటిగా దేవుని స్వరూపము గనక దేవుడు తన స్వరూపమందు మనిషిని కలుగజేశాను. అది ఎవరిని గనక తన స్వరూపము గనక తన స్వరూపము కలిగిన దేవుడు తన పోలిక చొప్పున మనిషిని కలుగజేశాను. అది మొట్టమొదటిగా ఆదాముని అని మనకి ఎరికే. గనక ఆదాములో నుండి అవ్వం వచ్చింది కాబట్టి వీరిద్దరూ దేవుని యొక్క పోలిక కలిగిన వారు. ఇక్కడ త్రిత్వ దేవుడు తన పోలికతో తన స్వరూపముతో నరుని కలుగజేశారు గనక ఈ త్రిత్వ దేవుని యొక్క సంకల్పము, కుమారుని యొక్క మరి ఆ రక్షణ సంకల్పము, అలాగే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కాపుదల నడిపింపు, ఇవన్నీ కూడా ఈ పాత నిబంధన గ్రంథాల్లో కూడా ఇమిడి ఉన్నాయి. అవి మనం బాగా చదివితే అర్థమవుతాయి. అలాగే ఇది మరి పాత నిబంధన అంతా కూడా తండ్రి అయిన దేవుడే మాట్లాడతాడు, కుమారుడు ఎక్కడ కనిపించాడు, ఆయన కుమారుడు కూడా ఉంటాడు. అలాగే మరి తండ్రి అయిన దేవుడు కుమారుడు ఉన్నట్లుగానే పరిశుద్ధాత్మ తండ్రి మరి ముగ్గురు కలిసి కూడా పని చేస్తున్నారు అనటానికి మరి కొన్ని సాదృశ్యాలు మనం ఇందాక తెలుసుకున్నాం. గనక ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు గనక ఆయనని ఎలాగ యేసు ప్రభు అని లేకపోతే పరిశుద్ధాత్మ అని తండ్రి అయిన దేవుడు అని ఇలాగ విభజింపకూడనట్లుగా పాత నిబంధన గ్రంథాల్లో ఏం చేశారంటే దేవుని ఎలా స్తుతించాలి అనే మరి మాట మీద మరి యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 3వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఈ మాటలు పరిశుద్ధ దేవుని యొక్క సమూహములో ఉన్నటువంటి శరాపులు, కెరూబులు, దూతలు అందరూ కలిపి ఆయనకు తగినట్లుగా ముమ్మారు స్తుతి చెల్లించుట. ఇక్కడ గనక మరి 3 పర్యాయములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే తండ్రి పరిశుద్ధుడే, తండ్రి యొక్క అంతరంగములో నుండి వచ్చినటువంటి కుమారుడు పరిశుద్ధుడే. గనక తండ్రిని కుమారుని మరి పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి వీరు మరి సైన్యములకు అధిపతి తండ్రి వచ్చాడు గనక సైన్యములకు అధిపతి యెహోవా గనక ఆయనకు మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించడము, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఇక్కడ కుమారుని గనక గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండుడి. ఇక్కడ తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని కూడా ఈ శరాపులైనటువంటి వారు దేవుని ఘనముగా స్తుతించిరి. గనక త్రిత్వ దేవుడు మరి తండ్రి దీవెన వేరు, కుమారుని దీవెన వేరు, పరిశుద్ధాత్మ తండ్రి దీవెన వేరు అని చాలామంది ఇలాగ రకరకాలైనటువంటి దీవెనలు ఇచ్చేవారు ఉంటారు. గనక బాప్తిస్మము కాలమందు కూడా మరి చాలామంది ఒక యేసు నామమునే బాప్తిసం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నమ్మొచ్చా? చెప్పండి, నమ్మాలా? ఒక యేసు నామమునే బాప్తిసం ఇస్తే మరి సంపూర్ణ బాప్తిసం కాదు. గనక ఎలా బాప్తిసం ఇవ్వాలి? గనక మనం చదువుకున్నాము మరి వాక్య భాగములో మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో గనక నా నామమున మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలంటే ముందర వీళ్ళు ఏం మాట్లాడాలి? వారు రక్షణ పొందటానికి దగ్గరికి వస్తే వారిని ఏ పేరు మీద ఎలా మాట్లాడాలి?
గనక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. గనక ఇలాగా మరి ఈ వాక్యము మరి పలుకుతూ, ఈ మాటలు పలుకుతూ గనక మరి బాప్తిసం ఇచ్చినప్పుడు అది తండ్రి యొక్క చిత్తమును బట్టి, కుమారుని యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నడిపింపును బట్టి ఈ సంపూర్ణమైన ఈ దీవెన వారి మీదకి రావటానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున అలాగ వారు బాప్తిసము మరి ఇవ్వాలి. అలా తీసుకునేవారు కూడా అలాగే తీసుకోవాలి. అమ్మ బాప్తిసం ఎలాగిచ్చినా బాప్తిసమే. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ముక్కు మూసి వెనక్కి గెంటుతున్నారు. ముక్కు మూసి గట్టిగా పట్టుకొని వెనక్కి గెంటుతున్నారు. ఈ మధ్య ఒకరు చనిపోయారని కూడా విన్నాను. అమ్మ మరి బాప్తిసం అలాగే ఇమ్మని ఉందా? కొంతమంది వాక్యానికి విరోధంగా వెళ్ళేవారు కూడా ఉన్నారు. బాప్తిసం అంటే ఒకటి నీళ్లు చేత్తో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున చేత్తో నీళ్లు తీసుకుని దోసిళ్ళు 3 దోసిళ్ళు పోయటము, ఇది ఒక రకమైన బాప్తిసం. గనక నీళ్లు విస్తారంగా ఉంటే నీళ్ళలోనికి తీసుకెళ్ళి ముంచడం. కాబట్టి బాప్తిసము ఇలాగివ్వచ్చు. అలా కాకుండా ఒక యేసునామమనే బాప్తిసం ఇస్తున్నాము, యేసునామమనే రక్షణ ఉంది, తండ్రిని నమ్మరు, కుమారుని నమ్ముతారు, పరిశుద్ధాత్మని నమ్మరు. ఇలాంటి వాళ్ళు మరి దేవునికి విరోధమైనటువంటి లక్షణాలు కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గనక ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందుట అనేది దేవుని యొక్క సంకల్పము చొప్పున ఏర్పడింది. గనక గృహ ప్రతిష్ఠ చేయాలంటే కూడా ఏం చేయాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునే గృహ ప్రతిష్ఠ చేయాలి, రిబ్బన్ కటింగ్ చేయాలి, ద్వారాలు తెరవాలి. అలాగే మరి పుట్టెంటుకలు తీయాలంటే కూడా ఏం చేయాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునే మరి పుట్టెంటుకలు తీయాలి. పేరు పెట్టాలంటే కూడా ఏం చేయాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు ఏ పేరు ఇస్తాడో పేరు పెట్టాలి. గనక ఇప్పుడు దేవుడు పెట్టిన పేర్లు కానీ లేకపోతే దేవుడిచ్చిన పేర్లు కానీ తీసుకునేవాళ్ళు లేరు. ఎందుచేత అంటే బిడ్డలని మరి జన్మ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే పేర్లు ఏర్పాటు చేసేసుకుంటున్నారు, కార్డులో వాళ్ళే ప్రింట్ చేసేసుకుంటున్నారు, వాళ్ళే పేర్లు చెప్పేస్తున్నారు. గనక మరి బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా గనక మరి బిడ్డలకి ఎవరు పేరు పెట్టాలి? ఎవరు పేరు పెట్టాలి? ప్రార్థన చేసి అభిషక్తులైనటువంటి వారు గనక మరి ఈ యొక్క పేరు పెట్టాలి. గనక ఈ పేర్లు పెట్టే పద్ధతులు కూడా చాలా వరకు ఎవరికి వాళ్ళే మార్చేసుకుంటున్నారన్నమాట. భారం లేని పేర్లు, బరువు లేని పేర్లు అన్నమాట. సులువుగా 2 అక్షరాల్లో వచ్చేది పేరు. ఆ పాత పేర్లు వద్దు. పాత పేర్లు పెట్టుకుంటే పాతోళ్ళలాగే ఉంటారంట. పాతోళ్ళు లేకుండా కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? పాతోళ్ళు రావటం బట్టే కొత్త వాళ్ళు వచ్చారు. కాబట్టి మా యొక్క దేవుని వాగ్దానములు సిద్ధాంతములు మరవకూడదు. ఇది బాగా గ్రహించాలి. గనక 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము మరి 7వ వచనం నుండి చదివితే ఇక్కడ ఎవరెవరు ఏకమై ఉన్నారని మనం చూస్తే గనక పరిశుద్ధాత్మ తండ్రి గనక చదవండి. సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది? 3. గనక ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారు అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును ఈ 3 ఏకీభవించి అన్నారు. ఈ 3 ఏకీభించడం వల్ల ఈ సాక్ష్యాలు. గనక వారి సాక్ష్యం ఎంత సత్యమో చెప్పండి. తండ్రి అయిన దేవుని సాక్ష్యం ఉంది, కుమారుడైనటువంటి ప్రభు సాక్ష్యం ఉంది, పరిశుద్ధ ఆత్మ తండ్రిని గూర్చు సాక్ష్యం అంటే ఇంకా మరి ఎక్కువగానే ఉన్నది. గనక ఈ యొక్క మరి సాక్ష్యము చాలా గొప్పది. గనక వీరి సాక్ష్యము చాలా గొప్పది. 9వ వచనం మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము కూడా వినాలి. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే.
గనక తన కుమారుని గూర్చి దేవుడు ఏం చేశాడు, ఈయన నా కుమారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే కుమారుడు కూడా ఏం చేశాడు, నేను ఆరోహణమై వెళ్ళిపోయే సందర్భం వచ్చినప్పుడు ఆయన గనక నేను ఆదరణకర్తను మీ దగ్గరికి వస్తాడు, ఆయన మిమ్మల్ని గనక ఉజ్జీవింప చేస్తాడు అని పరిశుద్ధ ఆత్మను గూర్చి యేసు ప్రభు వారు ఏం చేశారు, సాక్ష్యము ఇచ్చారు. ఇక్కడ తండ్రి సాక్ష్యం ఉంది, కుమారుని సాక్ష్యం ఉంది, పరిశుద్ధాత్మ తండ్రి సాక్ష్యం ఉంది. కాబట్టి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. బాగా చూడండి, పరిశుద్ధులందరూ ఈ యొక్క వచనములో మరి పరిశుద్ధులందరూ ఎవరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున రక్షణ పొందిన వారందరూ గనక ఒకే విశ్వాసముతో ఏకీవించి ఏం చెప్తున్నారు, పరిశుద్ధులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, ఇక్కడ ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు, రెండవది దేవుని ప్రేమ, మూడవది పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయ్యుండును గాక. గనక చాలాసార్లు చూస్తూ ఉంటాం, దీవించేవారు ఈ ఆరంభములో మొదలుపెట్టిన తర్వాత ఇక ఒక చిన్న ప్రార్థనలాగా మొదలు పెడతారు. దీవెన లాస్ట్కి ఇచ్చేటప్పటికి వాళ్ళని దీవించును గాక, వీళ్ళని దీవించును గాక. గనక అలా పలకూడదని కాదు, పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి పలకాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా ఎలా పలికారంటే సమయాన్ని బట్టే పలికారు. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నది, చాలా సంతోషము, కృతజ్ఞతతో కూడినది చెప్పుచున్నారు. ఇంకొకరు ఎవరైనా మిమ్మల్ని అడిగారని చెప్తే మీకేమవుతుంది చెప్పండి, ఏమొస్తుంది? పద్మావతి గారికి సంతోషం వచ్చి నవ్వుతున్నారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగారని చెప్పి ఇంకొకరు మధ్యవర్తులు ఎవరన్నా వెళ్ళి మిమ్మల్ని అడిగారని వాళ్ళకి పలానోళ్ళు అడిగారని చెప్తే ఏమవుతుంది? సంతోషం. ఏంటా సంతోషం అంటే గనక మరి వాళ్ళు అడిగినందుకు గాను, వాళ్ళు దేవుని బిడ్డలైనందుకు గాను అందరూ బాగున్నారని తెలుసుకోవడంలో సంతోషం. గనక ఇప్పుడు వారికి ఏం కావాలి అంటే మరి ఈ ఉత్తరములో ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, గనక మరి దేవుని ప్రేమ, మరి పరిశుద్ధ ఆత్మ సహవాసము, గనక మనం ఒక్కటే మనం కోరుకుంటే, తండ్రి మా దగ్గరికి రా అంటే తండ్రి లేకుండా కుమారుడు రాడు, కుమారుడు లేకుండా పరిశుద్ధ ఆత్మ రాడు. కాబట్టి మనము ఎక్కడున్నా సరే తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ త్రిత్వ దేవుడు మరి మనం పిలవకపోయినా మన దగ్గరికి వస్తారు. ఒకవేళ మనం పిలిస్తే ఇంకా ఎంత బాగుంటుందో, ఆ అనుభవంలోనికి తెచ్చుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో. కాబట్టి మరి దేవుని ప్రేమ ఉంది, యేసు ప్రభు వారి కృప ఉంది, పరిశుద్ధాత్మ సహవాసం ఉంది. చూసారా, ఇది చాలా గొప్పది, చాలా ఆశీర్వాదకరమైనటువంటి సహవాసం. గనక చాలా ఆశీర్వాదకరమైన సహవాసం. ఇంత గొప్ప సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసములోనికి వెళితే ఈ యొక్క తండ్రి యొక్క అనుభవం ఏంటి, కుమారుని యొక్క అనుభవం ఏమిటి, పరిశుద్ధాత్మ మనకు అందిస్తున్నటువంటి సహవాస అనుభవం ఏంటి మనకు బాగా అర్థమవుతుంది. గనక ఈ విషయాలు అర్థం కావడానికి పౌలు గారు మరి వాగ్దానములతో కూడిన ఉత్తరం వారికి రాశారు. గనక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రకటన గ్రంథము యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. బాగా చూడండి, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ 7 సంఘాలకి యోహాను గారు కూడా దేవుడు చెప్పగా ఉత్తరాలు ఏమని రాస్తున్నాడంటే,
7 సంఘములకు, ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయటం మొదలుపెట్టాడు. వర్తమానము, వర్తమానము కాలము ఇప్పటి కాలమే, మరి భవిష్యత్తు కాలము మనకంటే ఇంకా ముందరున్న కాలమే. గనక వర్తమాన కాలము, భూత భవిష్యత్తు కాలములలో ఉన్న వాని నుండి, అంటే జరిగిపోయిన కాలములో ఉన్నవాడు ఆయనే, ఇప్పుడు జరుగుతున్న కాలములో ఉన్నవాడు ఆయనే, ఇక ముందు జరగబోయే కాలములో ఉన్నవాడు కూడా ఆయనే. ఆయనకి స్థిరమైన సింహాసనం ఉంది. ఆయన స్థిరమైన సింహాసనము యొద్ద ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడంటే తండ్రి అంతరంగములో నుండి వచ్చిన కుమారుడైనటువంటి ప్రభువే. ఆయన మృతులలో నుండి లేచాడు గనక ఆయన కూడా ఎక్కడ ఉన్నాడు? ఈయన దగ్గరే ఉన్నాడు. గనక ఈ కుమారుడు ఈయన దగ్గరే ఉన్నట్లుగా ఈ 7 సంఘాలకి కూడా ఏం కావాలి అంటే తండ్రి సహవాసం కావాలి, కుమారుని సహవాసం కావాలి, పరిశుద్ధాత్మ సహవాసం కావాలి. అందుకే మరి 7 ఆత్మల నుండి నమ్మకమైన వాడు మరి చెప్పే సంగతులు ఇవన్నీ చాలా నమ్మకమైనవి. గనక ఈ సంగతులన్నీ కూడా ఎవరిని గూర్చి రాయబడి ఉన్నది? గనక ఆది సంభూతుడుగా అంటే దేవుడు, గనక భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు మరి అయ్యున్నటువంటి ఆయన కృపా సమాధానములతో మీ మధ్యకి వచ్చి ఈ కృపా వరములన్నీ కూడా మీకు తెలిసేలాగున ఇవన్నీ మన దగ్గర పెట్టారు. ఏమండి, నేను మిమ్మల్ని మాట్లాడుతాను, బాగా సూటిగా సమాధానం చెప్పాలి. బంగారము, వెండి, కరెన్సీ, 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇవన్నీ రాసేసారనుకోండి, ఇవన్నీ రాసులుగా వేసారనుకోండి, ఒకవేళ తీసుకోమని అడిగితే మీరు ఏం తీసుకుంటారు? అప్పులు ఉన్నాయి కాబట్టి, రుణాలు ఉన్నాయి కాబట్టి, బంగారం అయితే రేట్ ఎక్కువ, చిన్నగానే కనపడుతుంది, రేట్ ఎక్కువ, దీనికి విలువ ఎక్కువ. అంటే మన ఉద్దేశం ఎలా కనపడుతుంది? వెండి, మరి ఈ బంగారం, వెండి, ఈ యొక్క నాణ్యాలు, ధనం అంతా కూడా రాశిలో పెడితే గనక అకస్మాత్తుగా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏది కావాలో తీసుకోవాలి అనే మనకు ఉద్దేశం అంట. పరిశుద్ధ ఆత్మ తండ్రి గనక మనకి కొన్ని నియమాలు పెట్టి నీకేది కావాలో కోరుకోమని అడిగితే ఏం కోరుతారు చెప్పండి? అది కంటికి కనపడుతుంది కాబట్టి బంగారమో వెండో చేత్తో తీసుకుంటారు, సరిపోతుంది. ఏం కావాలని కోరుకోండి అని అడిగారు అనుకోండి, ఏం కోరుకుంటారు చెప్పండి? ఏం కోరుకోరా? ఏం కోరుకోరా? జబ్బు ఉంటే జబ్బు పోయేలాగన, లేకపోతే రుణాలు ఉంటే రుణాలు తీరేలాగన, ఇల్లు లేకపోతే ఇల్లు ఉంటే ఏదోటి కోరుకునే ఉంటాడు. కాబట్టి అది నువ్వు కోరతావన్న సంగతి దేవుడికి ముందరే తెలుసు, అది నీకు కావాలన్న సంగతి దేవుడికి తెలుసు. అయినా నీవు అడిగితే దానిని నీకు కంటికి కనపడేలాగా ఒక వస్తువు రూపాన్న దేవుడు ఏం చేస్తాడంటే బహుమానముగా ఇస్తాడు. కాబట్టి అది మనకి అది అడగాలన్న సంగతి మనకు అవసరం వచ్చినప్పుడే అడుగుతాం కనుక అది మనకు అవసరమన్న సంగతి దేవుడికి తెలుసు. కాబట్టి మనం అడిగే వరకు కూడా ఏముంటుంది? ఆ విషయం అక్కడే ఉంటుంది. మనం అడిగిన తర్వాత మనకు అది నెరవేర్పులోనికి వస్తుంది. కాబట్టి దేవుని దీవెనలు కూడా మనం ఒకటి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? అదే మరి తండ్రి యొక్క ఏర్పాటు. మనం ఒక దీవెన అడిగాం గనక ఈ యొక్క మరి లేకపోతే ఏదో ఒక దీవెన, ఏదో ఒకటి ఆశీర్వాదకరంగా నాకు ఉండేటట్లు ఇది దయచేయమని మనం అడిగామనుకోండి, దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఆ దేవుడు ఆ వరాన్ని లేక ఆ యొక్క వస్తువుని దేవుడు ఇచ్చిన తర్వాత గనక దానితో పాటు ఒకటి అడిగితే 2 ఇచ్చాడని మరి దేవునికి మనం ఏం చేస్తాము? కృతజ్ఞత గనక స్తుతులు చెల్లిస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరు దీవించినా కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమనే బైబిల్లో రాయబడినట్లుగానే అలా దీవెనలు మరి దేవుడు చెప్పాడు అలాగ దీవించమని. కాబట్టి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనము నుండి 22వ వచనము నుండి చదివితే దేవుడు మోషే గారికి ఇశ్రాయేలీలను దీవించమని చెప్పినటువంటి సంగతుల్లో చాలా చక్కని మాటలు ఉంటాయి. యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చాను, ఇప్పుడు చూడండి,
దేవుడేమో ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? అభిషేక్తుడు ఎవరు? అహరోను గారు. అహరోనుతో మాట్లాడాల్సింది, కానీ అహరోను గారితో మాట్లాడట్లా. ఎవరితోనూ? మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషేకు ఉన్నటువంటి అనుభవం దేవుడి దగ్గర చాలా గొప్పది. కాబట్టి ఏ విషయమైనా ముందర దేవుడు దగ్గరికి మోషే వెళ్ళేవాడు, అడిగేవాడు. అలాగ అడిగిన మాటకి జవాబు దేవుడు చెప్తే ఆ మాటలు తిరిగి వచ్చి ఇశ్రాయేలీలకి చెప్పేవాడు. గనక ఈ ఇశ్రాయేలీలను, యూదులను గనక మరి సొంత దేశమైన కానాను దేశానికి నడిపించడానికి దేవుడు మార్గంలోనికి తీసుకొచ్చాడు. గనక దేవుడు వారిని దీవించాలి అంటే ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? మోషే గనక నీవు అహరోనుతోనూ అహరోను కుమారులతోనూ ఈ విశ్రాంతి దినాన సంగమును అంతా సమకూర్చి వారికి దేవుని ఆజ్ఞలు వివరిస్తూ ఉన్నప్పుడు వారిని ఎలాగ దీవించాలి, ఈ మాటలు పలకాలి, ఈ మాటలు మీరు పలకాలి, ఉచ్చాటన చేయాలని దేవుడు వారికి మరి మోషే గారికి చెప్పాను. ఇప్పుడు 22వ వచనం, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగను. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏమనమన్నాడు అదే అనాలి. అలాగ దేవుడు చెప్పినట్లుగా అంటే అది ఖచ్చితంగా దేవుడు దీవెన కుటుంబం మీదకి, సంఘం మీదకి, మనుషుల మీదకి కూడా వస్తుంది. కాబట్టి ఇది చాలా గొప్ప దీవెన. గనక మరి వారితో ఇలాగ అనుము, అలాగే దేవుడు చెప్పినట్లుగానే ఆయన అనాలి. అదే దేవుడు వాగ్దానం. కాబట్టి 23వ వచనం, మీరు ఇశ్రాయేలీలను ఇలాగ దీవింపబలెను. ఎలా దీవించాలి? మొదలు పెట్టాలి. కాబట్టి ఎలా దీవించాలి అని అంటే, యెహోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను నిజంగా భూమి మీద మనిషికి, సంఘానికి ఎంతకంటే గొప్ప దీవెన ఎక్కడైనా దొరుకుద్దా? ఎక్కడ దొరకదు. కాబట్టి ఇది చాలా మరి వాగ్దానముతో కూడినటువంటి మరి ఆశీర్వాదం. గనుక యెహోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడుగాక. ఎవరైతే ఆ సందర్భముల ఆ యొక్క ఏర్పాటులోనికి వచ్చి ఉంటారో వారందరి మీదకి కూడా ఈ యొక్క మాటలు మరి పలుకుతున్నప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడునుగాక అన్నప్పుడు సంఘం అంతా ఏం చేయాలి? నోరు తెరిచి నా వైపు చూడాలి. అలాగని లేదు బైబిల్లో. ఏమనాలి? ఇలాగ ఎప్పుడు మోషే గారు వెళ్ళి అహరోను గారితో వారి కుమారులతో చెబితే వారందరూ ఏమనాలి? 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దీవెన రాగానే ఆమీన్ అనాలి. ఎలాగనాలి? కొంతమందికి ఆమీన్ అంటాం కూడా రాదు. ఆమీన్ అనండి. ఆమీన్. ఒక ఆయన ఉన్నాడు ఆమె అంటాడు, నాకు పాపం వచ్చేద్ది అలాగంటే. నేను అలా కాదురా బాబు, ఇలాగను చక్కగా ఆమీన్ అని అంటాను. అబ్బే అలాగేం రాదు. చివరికి వచ్చి ఆమె అంటాడు మళ్ళీ. ఆమె అంటే దీవెన రాదు. ఏమనాలి? ప్రార్థన చేసిన తక్షణమే ముగింపు ఆమీన్ అంటే అది మన దగ్గరికి వచ్చినా రాకపోయినా దేవుడు మనకి ఇచ్చాడని నమ్మి ఆమీన్ అనటం. గనక ఈ మాట ఎప్పుడైతే మరి అహరోను సంతతి వారు ఈ మాట పలకగానే ఆ సంఘమంతా కూడి ఏం చేయాలి? చిన్నలు పెద్దలు అందరూ కలిపి ఇక్కడ ఆమీన్ అనేవాళ్ళు అక్కడ బయట చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ దారిలో ఉన్నారులేండి, వాళ్ళు ఆమీన్ అనట్లే. గనక ఏం చేత అంటే అప్పుడు ఇలాగా బయటకు అందరు లోపలకు అందరు లేరు, వాళ్ళ దగ్గరే పెట్టుకొని వీళ్ళు ఆమీన్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఆమీన్ అనేవారు. గనక వాళ్ళు కూడా ఆమీన్ అంటే ఆశీర్వాదం. ఎందుకు ఆమీన్ అన్నారు, ఏంటి సంగతి అని కొన్ని దినాలకు అది తెలిసి వచ్చిన తర్వాత మా పితరుల దేవుడు గొప్పోడు అని ప్రార్థన చేసుకునేవారు అన్నమాట. సరే, 25వ వచనములో బాగా చూడండి. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి, ఇక్కడ మొదటి దీవెనలో తండ్రి దీవించినట్లుగా ఉంటుంది. రెండవ దీవెనలో యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. గనక యేసుక్రీస్తు ప్రభు కరుణ కటాక్షములు కలిగిన వాడు కాబట్టి ఆయన కరుణ మరి ఆయన సన్నిధి కాంతి మరి వారి మీద ప్రకాశింపచేయటం. గనక ఆయన భూలోకములోనికి వచ్చినప్పుడు ఆయనను చూసిన వారు కొంత
మంది ఆయన ప్రభావాన్ని చూసి, ఆయన శక్తిని చూసి, ఆయన కాంతిని చూసి కొంతమంది మారి ఆయన గొప్ప దేవుడని, ఆయన కరుణకు పాత్రలై మరి రక్షింపబడినటువంటి వారు ఉన్నారు. గనక యెహోవా నీకు తన సన్నిధి కాంతి. గనక ఈ కాంతి అనేది మరి వారి మీదకి వచ్చినప్పుడే, వారిలో అద్భుతం జరిగినప్పుడే వారు కొంతమంది నమ్ముతారు, తర్వాత కొంతమంది నమ్మరు. గనక సన్నిధి కాంతి ఇది చాలా గొప్పది. గనక సన్నిధి, దేవుని సన్నిధి కాంతి మనం పొందుకోవాలంటే చాలా చిన్న విషయం కాదండి, చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. గనక దేవుని సన్నిధి కాంతి మరి మన మీద ప్రకాశించినట్లుగా మనం దానిని గ్రహించాలంటే మనకెంత ఆత్మీయ అనుభవం శక్తి ఉండాలి, చాలా శక్తి ఉండాలి, చాలా శక్తి ఉండాలి. 2007వ సంవత్సరం నవంబర్ నెల 16వ తారీఖున కాకాని మరి సొసైల్లో మమ్మల్ని అందరినీ కూడా ఏం చేశారంటే సేవకులుగా అభిషేకించారు. సేవకులుగా అభిషేకించినప్పుడు మన సంఘాల్లో ఉన్నటువంటి వారు మరి మా ప్రయాణం కొరకు ప్రార్థన చేసే ఉంటారు. అలా ప్రార్థన చేసినప్పుడు రేపు మరి అభిషేకం అనగా ఈ రాత్రి అంతా ఏం చేయాలంటే దేవుడి దగ్గరే సన్నిధిలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ అభిషేకం చాలా గొప్పది, దీనికి సరిపాదం కాబట్టి దానికి ఎంతో సిద్ధపడేలాగిన ఉపవాసముతో మరి ప్రార్థన చేసుకుని ఆ అభిషేకాలకి సిద్ధపడతారు. పొద్దున ఉదయకాలం తెల్లని బట్టలు, ఆ తీసుకెళ్ళిన బట్టలు అధికారులు అయ్యగారికి ఇస్తే ప్రార్థన చేసిస్తారు. ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత గనక మరి ఆ వస్త్రాలు ఇలాగ వేసుకుని వెళ్ళి అక్కడ మోకరిస్తే అధికారులు ఏం చేస్తారు, ఒకరు తర్వాత ఒకరు తైలం పోసి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తారు. గనక ఈ కార్యం జరగక ముందే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏంటయ్యా అంటే ఒక ఆయన ఫోన్ చేసిన తర్వాత మరి మాట్లాడాలి, ఇంకొక రోజు ఉంది కాబట్టి మాట్లాడినప్పుడు ఏంటయ్యా ఎందుకు ఫోన్ చేశారంటే, అయ్యగారండి మరి మీరు అభిషేకాలకు వెళ్ళారు కదా, సుమారుగా అక్కడ అభిషేకం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అని అడుగుతున్నారు. మనకు లెక్క తెలియదు, చాలామంది ఉన్నారు కాబట్టి చాలామంది ఉన్నారు. అలాగే లెక్క తెలియదులే మరి ఎంతమంది అని చెప్పలేం, కానీ ఒక 1500 మంది ఉండొచ్చునేమో మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు అని చెప్పాను. అన్న తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే గనక అభిషేకింపబడుతున్నటువంటి వారి మీదికి పరలోకము తెరవబడి ఒక ట్యూబ్ లైట్ లాంటిది, ఒక పొడవైనటువంటి వస్తువు లాంటిది వెలుగుతూ వచ్చి ఒక్కొక్కరి తల మీద దూరిపోతుందంట. ఆ వ్యక్తి చెప్పిన మాట. చదువు లేదు, ప్రార్థన చేసుకుంటారు లేదు తెలియదు మనకి. గనక ఆ పరలోకము తెరవబడి, ఆ ద్వారము తెరవబడిన తర్వాత అక్కడ అభిషేకం పొందుతున్న వారు అందరి మీద మోకరించినప్పుడు ఒక్కొక్క ట్యూబ్ లైట్ లాంటిది కాంతి, తెల్లని కాంతి, మరి ఇంత పొడుగున్న ట్యూబ్ లైట్ లాంటిది వచ్చి ఒక్కొక్కరి తల మీద అది లోపలికి దూరుతూ ఉన్నట్లుగా కనిపించిందంట. అంటే ఏమైంది, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. దేవుని దీవెన ఉంది కాబట్టి అక్కడ అభిషేకం పొందుతున్న వాళ్ళకి ఎవరికి ఈ సందర్భాలు తెలియవు. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం చూడండి. గనక దేవుని కాంతి వారి మీదకి వస్తుంది, వారి దేవుడు అలా దీవిస్తున్నాడని ఆ గొప్ప సూచన అన్నమాట. నాకు చాలా సంతోషమైంది. సరే, మరి ఇంకొకటి ఉంది. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. యెహోవా ఏం చేస్తాడు? యెహోవా నీ మీద అంటే ఒకరున్నారా ఇద్దరు ఉన్నారా? ప్రస్తుతానికి ఒకరే ఉండొచ్చు కాక, ఇద్దరే ఉండొచ్చు కాక. గనక ఆ సందర్భమున దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఏం చేస్తాడంటండి, ప్రకాశింపచేయటం వేరు. అది నింపబడిన తర్వాత చిచ్చేస్తే ఏం చేస్తుంది? లైట్ వెలుగుద్ది. అలాగే ప్రార్థన అనుభవాన్ని బట్టి ప్రార్థన ఫలితములోనికి వస్తే ప్రార్థన నెరవేర్పొచ్చిన తర్వాత అది ప్రకాశించడం నెరవేర్పొచ్చింది. గనక యెహోవా నీకు మరి ఉదయింప చేయును అంటే ఇంకా శక్తి కావాలి, దేవుడి శక్తి కావాలి, ఇంకా దేవుని శక్తి కావాలి. ఉదయించడం, దేవుడు నీ మీద ఉదయించాలంటే, దేవుని కృప నీ మీద ఉదయింపబడాలి అంటే గనక అలసిపోయినటువంటి వ్యక్తి
ఏం కోరుకుంటాడండి? బాగా ఎండలో వెళ్తున్నారు అనుకోండి, ఏం కోరుకుంటాడు? ఎక్కడైనా చెట్టు దొరికితే బాగుండు, ఎక్కడైనా కొంచెం చల్లగా నీడ దొరికితే బాగుండు అని తలంపులోనికి తెచ్చుకుంటూ దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక దారిని శ్రమపడుతూనే నడిచి వెళ్తూ ఉంటాడు. గనక అలాంటి తలంపు ఒకటి దగ్గరికి వచ్చేసరికి ఒక చెట్టు వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది? ఆ నెత్తి మీద మరి మనిషి అంతటి మీద కూడా ఆ చెట్టు కిందకి వెళ్ళినప్పుడు ఆ నీడ కింద ఉన్న భూమి అంతా కూడా ఆవరించి ఆ చల్లగా ఉన్న భూమిలోనికి మనిషి వెళ్ళగానే, ఆ వెళ్ళిన భూమి మనిషి వెళ్ళగానే మనిషి అంతా కూడా శిరస్సు మొదలుకొని, వస్త్రాలు మొదలుకొని, శరీరం మొదలుకొని అంతటినీ కూడా ఏం చేస్తుంది? ఆ నీడ ఆవరించి వేస్తుంది. ఆవరించి వేసినప్పుడు ఆ మనిషికి చల్లదనం, నెమ్మది, శాంతి, సమాధానం, దానితో పాటు ఏమొస్తుంది? చల్లదనం వచ్చింది కాబట్టి నిద్ర వచ్చేది. నిద్ర రాదా? నిద్ర కూడా వచ్చేది. కాబట్టి ఉదయింపజేసి ఆ పరిస్థితులు, ఆ సన్నిధి కాంతి, ఆ శక్తి మీ మీద ఉదయింపజేసి ఏం చేస్తాడు? మీకు ఏం చేస్తాడు ఆయన? సమాధానం. గనక చాలామందికి ప్రార్థన చేసిన సమాధానం ఉండదు. చాలామందికి దేవుడి సన్నిధికి వెళ్ళిన సమాధానం ఉండదు. చాలామందికి దేవుడి వాక్యాన్ని చదివిన సమాధానం ఉండదు. కారణం ఏంటి చెప్పండి? ఇలాంటి నెమ్మది లేని స్థితి వారి అంతరంగములో బాగా మరి ఉన్నందువలన వాక్యం చదివిన నెమ్మది ఉండదు, ప్రార్థన చేసిన నెమ్మది ఉండదు, గనక వాక్యం విన్నా నెమ్మది ఉండదు. మారండి, దేవుని వైపుకి తిరగండి, దేవుడు దీవిస్తాడని చెప్తే పాదిరి అలాగే చెప్తాడా అని మీకట ఒక ఆయన అన్నాడు ఈ మధ్యకాలం. గనక దేవుడి వైపు తిరగండి, ప్రార్థన చేసుకోండి, అవన్నీ మానేయండి, జాగ్రత్తగా ఉండండి అంటే పాస్టర్ గారు మానేయమన్నారు కదా అని అన్నారు. ఎవరు? ఇంటోళ్ళు. అంటే ఆయన పాస్టర్లు అలాగే చెప్తారు, నీకేం తెలిసేట అలాగే చెప్తానికి ఏమన్నా మాది అది ఏమన్నా? గనక అలా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ సన్నిధి కాంతి మీద ఉదయిస్తుందో శాంతముతో కూడినటువంటి పరిశుద్ధ ఆత్మ నింపుదల, పరిశుద్ధ ఆత్మ నడిపింపు దగ్గరికి వచ్చినప్పుడు గనక వారి మీదకి ఏమొస్తుంది అంటే సమాధానము కలుగజేయును. గనక సమాధానము కలుగుతుంది. గనక ఏమీ లేకుండానే, ఏమీ ఆధారాలు లేకుండానే సమాధానం ఈ ప్రభ అంటే ఎలాగెత్తాడు సమాధానం? పద్ధతులు మారాలి కదా. సమాధానం కావాలంటే ఇక్కడ దేవుడి పద్ధతులు ఏమున్నాయి ఇవి పట్టించాలి సమాధానం కావాలంటే. గనక అవేమీ పట్టించుకోకుండా ఆ పాత రోత జీవితంలో ఉన్నాయి అవేమీ విడిచిపెట్టకుండా వస్తే మారుతాయి పద్ధతులు. మనం మార్చుకోవడానికే వచ్చాం. ఎందుకు వచ్చాం? మనం మార్చుకోవడానికి వచ్చాం. గనక మార్చుకోవడానికి వచ్చినప్పుడు మారాలి. గనక దేవుడు పరిశుద్ధ ఆత్మను వారి మీద ఉదయింపజేసి వారికి ఏం చేస్తాడంటే సమాధానం. నేను అనేకసార్లు చెప్తుంటాను, ఎవరికైనా చెప్పుకోలేని బాధలు ఉన్నాయనుకోండి, ఎవరు చెప్పుకోవడానికి దగ్గర ఎవరు లేరు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? ప్రార్థన చేస్తారా లేకపోతే ఏడుతో కూర్చుంటారా? అప్పుడు ప్రార్థన చేయక్కర్లా. గనక ఏం చేయక్కర్లేదు, బైబిలు పక్కన పెట్టి ఊరకనే దేవుడి మీద దృష్టి పెట్టి కనిపెట్టుకుని ఉండు. దేవుడు తన చిత్తాన్ని ఆయనే దగ్గరికి వచ్చి నీకేం కావాలి, నీకేం అవసరం, వాటికి సమాధానం దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసిన సమాధానం రాదు, కొన్నిసార్లు ప్రార్థన చేసి ఎదురు చూసిన సమాధానం రాదు. గనక ఇలా కనిపెట్టినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు గనక సంతోషం వస్తుంది, నెరవేర్పు వస్తుంది. మనందరికీ కూడా ఈ గొప్ప కార్యాలు గనక దేవుడు జరిగిస్తాడు. ఇవన్నీ కూడా మహా గొప్ప ఏర్పాట్లు అయ్యున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని మహాకృపను బట్టి ఈ దివ్యమైన ఆశీర్వాదాలు మనం ఏం చేయాలి? పొందుకోవాలి. అంటే మనం అంత దీవెనలు పొందుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దీవెనలన్నీ మన మీదకి వస్తాయి, ఆ దీవెనలన్నీ మనల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి కొంతమంది ఆరాధన ప్రారంభంలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవారు, దీవెన రాదు. కొంతమంది పనులు ఉన్నాయి, కానుకలేసి వెళ్ళిపోయేవారు, దీవెన రాదు. మరి కొంతమంది గనక మరి ఆరాధన అయిపోయాక
మరి కొంతమంది ప్రసంగం అయిపోయాక ఇంకేం పని ఏముంది, చాలా వరకు అయిపోయింది, 90% అయిపోయింది, వెళ్ళిపోవచ్చు, అంతే కదా. అలా వెళ్ళిపోయేవారు గనక ఇలాగ ఆరంభం నుంచి ముగింపు వరకు మధ్య మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళకి ఈ దీవెన లాస్ట్ కోసం చూసారా, ఆ దీవెనలు వాళ్ళ మీదకి రావు. గనక రావాలి అంటే ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఈ మాటలు వింటే గనక గ్రహిస్తే ఆ దీవెనలన్నీ కూడా సభతో వేళ రానప్పుడు, సభతో వేళ రానప్పుడు సభతో కలిసి పుచ్చుకోను, అప్పుడేమొస్తుంది, దీవెన వస్తుంది. గనక సంఘములో కలిసి రానప్పుడు ఒంటరిగా వచ్చి ప్రార్థన చేసుకెళ్తానంటే ఎలాగుంటుంది, ఎవరున్నారు అక్కడ, ఎవరు చూశారు? గనక మరి ఈ తలంపులు మన స్వంత తలంపులే, కానీ దేవుని తలంపులు కాదు. దేవుడు సమృద్ధి అయినటువంటి దీవెనలు దేవుడు దీవిస్తాడు. ఈ త్రేతవాదివార దేవుడు దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మచేత నాయన మరి ఆనాటి నుండి నేటి వరకు సృష్టిని దీవించిన దేవుడు, నరులని దీవించిన దేవుడు, పక్షులు, పశువాదులు, జీవరాశులు, మానవ జాతిని, సంతతిని, దేవ పల్లెలు, పట్టణాలన్నిటినీ, జనాలందరినీ, నాయన ఏలికలందరినీ దీవిస్తూనే వస్తున్నాం. గనక ప్రభా నాయన ఇలాగునైనా సంపూర్ణమైన దీవెనలు అందుకొని పొందుకొని అనుభవంలోనికి తెచ్చుకొని దేవా నిన్ను స్తుతించే భాగ్యం బిడ్డలైన వారికి అందరికి అనుగ్రహించమని దీవెనలకు దాత అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతి.